'బెడివిల్డ్' అండ్ 'ఇన్ ఎ వైలెంట్ నేచర్' అండ్ 'ఎ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్' ఈ 3 సినిమాలు ఎప్పటినుంచో అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతూనే ఉన్నాయి భయ్యా. బట్ ఇప్పుడైతే ఫ్రీ సైట్స్‌లోకి తెలుగు డబ్బింగ్‌తో అవైలబుల్‌గా అయితే వచ్చాయి. ఈ 3 సినిమాల రివ్యూస్ అయితే ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. 3 సినిమాలు ఒకే వీడియోలో ఎందుకు పెడుతున్నానంటే ఆల్రెడీ ఫ్రీ సైట్స్‌లోకి వచ్చినవే, ఎప్పటినుంచో ఓటీటీలో ఉన్నవే. వీటి కోసం ఒక్కొక్క వీడియో పెట్టే టైం వేస్ట్ అయితే చేయలేను. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. అందుకే ఒక వీడియోలో తేల్చేద్దాం. 3 ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉన్నాయి. ఫస్ట్ 'బెడివిల్డ్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 55 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఉమెన్ అయితే ఉంటుంది. తనని ఒక రిమోట్ ఐలాండ్‌లో ఎప్పటినుంచో ఒక ఫ్యామిలీ అయితే సెక్షువల్‌గా అబ్యూస్ చేస్తూ ఉంటారనమాట. అసలు ఆ ఫ్యామిలీ ఎవరు? ఆ ఐలాండ్‌లో ఏం చేస్తున్నారు? మరి ఆ ఉమెన్ ఏం చేసింది? వీటి చుట్టూ నడిచే స్టోరీయే 'బెడివిల్డ్'. కరెక్ట్‌గానే పలుకుతున్నా అనుకుంటున్నా. నాకు వచ్చినట్టు పలుకుతున్నాను భయ్యా. టైటిల్ ఏమైనా తప్పుంటే క్షమించేయండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. స్టోరీ ప్లాట్ పరంగా అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. నేను మెయిన్ ఒకటి చెప్తున్నా. ఉమెన్ అబ్యూస్ కానీ, ఈ ట్రాఫికింగ్ టైప్ కానీ, వాళ్ళని ఫోర్స్ చేసే సీన్స్ కానీ, ఇలాంటివి ఏమున్నా సరే గానీ నేను ఒక ట్రామాలోకి వెళ్ళిపోతా. నాకు ఆ టైప్ ఆఫ్ మూవీస్ అంతగా వర్కౌట్ అవ్వవు. సో, అందుకే నాకు ఈ మూవీ నచ్చలేదు. నాకు ఆ టైప్‌లో ఉమెన్ అబ్యూస్‌లు ఇలాంటివి ఉంటే నేను ఎక్కువ చూడలేను భయ్యా. అలా 1, 2 సీన్‌లు ఉంటే నేను చూడలేను. బట్ ఇక్కడ మూవీ మొత్తం కూడా అదే ఉంటుంది. సో, నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫుల్ న్యూడిటీ అయితే ఉంటుంది. 18+ సీన్స్ ఉంటాయి. సో, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. మీకేమన్నా మూవీలో బాగుంటుందంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది పోర్షన్ అయితే తీసండి. ప్లాట్‌లోకి తీసుకెళ్ళడానికి, ఆ ఇంట్రడక్షన్స్‌కి అంటే తనను పెట్టే ఇబ్బందులు, ఆ అబ్యూజ్ ఇవన్నీ చూపిస్తుంటారు. సో, హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయితే మూవీ అంతా ఇదే ఉంటుంది. దాని తర్వాత రివెంజ్ తీర్చుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. చిన్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ అండ్ ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ 40 మినిట్స్ తర్వాత మూవీ స్టార్ట్ అవుద్ది రివెంజ్ తీర్చుకోవడానికి, అక్కడి నుంచి కొంచెం మూవీ చూడగలం భయ్యా. ఆ చంపడము ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంటాయి. అవి కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఉన్న మూవీ అంతా కూడా నార్మల్‌గానే ఎప్పుడు చూసే రెగ్యులర్ మూవీ లాగా ఉంటుంది. మరి సూపర్బ్‌గా ట్విస్ట్‌లు, సూపర్బ్ స్క్రీన్ ప్లే ఇలాంటిది అయితే ఏమి ఉండదు. చాలా రెగ్యులర్‌గా అయితే ఉంటుంది. ఏమీ లేవు, మేము కిల్లింగ్స్ గట్రా చూడగలము, ఉమెన్ అబ్యూస్ చూడగలము అనుకుంటే టైమ్ పాస్‌కి చూడండి. ప్రైమ్ వీడియోలో ఉంది, లేదంటే లేదు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి 'ఇన్ ఎ వైలెంట్ నేచర్' మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 34 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంతమంది వ్యక్తులు అయితే ఒక గ్రేవ్‌యార్డ్‌లో ఒక అబాండన్డ్ లాకెట్‌ని అయితే తీయడం జరుగుద్ది. అది తీయడం వల్ల ఎప్పటినుంచో అక్కడ సమాధి చేసి ఉన్న ఒక వ్యక్తిని అయితే లేపుతారనమాట. తను అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చేస్తుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది? అతను ఎవరెవరిని చంపుకుంటూ వెళ్ళాడు అన్నదే స్టోరీ. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే మూవీ వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఈ టైప్ మూవీస్ అన్ని కూడా ఫస్ట్ మూవీ గానీ, సెకండ్ మూవీ గానీ ఇవన్నీ కూడా చంపుకోవడం చూడడానికి మాత్రమే మనం మూవీ చూడాలి. అంటే మైండ్ సెట్లు ఎలాగైపోయినాయి అంటే జనాలి, అంటే అవతలోడు ఎవడనో చంపేస్తుంటే క్రూరంగా మనం చూసి ఎంజాయ్ చేస్తున్నాం అన్న స్టేజ్కి వస్తున్నాయి భయ్యా మూవీస్. ఇది 2024 మూవీ. ఇది ఇప్పుడుదో మూవీ అనుకుంటే అలా అనుకోపోదును. ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నీ అలాగ ఉన్నాయి. అక్కడ ఉంటున్నవాడు అవతల వాడిని ఎంత క్రూరంగా చంపేస్తే మనకు అంత ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. అది చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఈ మూవీలో కూడా అదే ఉంటుంది. నాకైతే నచ్చలేదు. స్టోరీ ప్లాట్ అంత స్ట్రాంగ్ అయితే ఉండదు. ఎండింగ్ కానీ స్టార్టింగ్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు భయ్యా. మధ్యలో జరిగేదంతా కూడా ఒకటే, మనిషి కనిపిస్తాడా చంపేయడం, కనిపిస్తాడా చంపేయడం, అంతే. చంపుకోవడం స్లో మోషన్, చంపుకోవడం స్లో మోషన్, ఇంతే. ఏం లేదు మూవీలో. ఆ చంపుకోవడాలు చూద్దాం అనుకుంటే వెళ్ళండి చూడండి. ఏదో కొత్తగా ఏమైనా ఉంటదంటే ఏం ఉండదు అక్కడ. ఎన్నో మూవీస్ చూసాను ఇలాంటివన్నీ కూడా. నాకైతే ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకే మరీ ఎక్కువ ఏం చూసి చెప్పట్లేదు. ఇలాంటి డబ్బింగ్ మూవీస్‌కి ఫ్రీ సైట్స్‌లో దొరికే మూవీస్ అన్నీ ఇలాగే ఉంటాయి భయ్యా. ఏదో ఎక్కడో 1, 2 వర్కౌట్ అయితే ఆ ముత్యాలు అవి నేను ఖచ్చితంగా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా. ఇలాంటి మూవీస్‌కి ఎక్కువ టైం వేస్ట్ చేయక్కర్లేదు. చంపుకోవడాలు చూసి ఎంజాయ్ చేస్తారా? అయితే చూడండి మూవీ. లేదంటే లీవ్ ఇట్, పక్కన పెట్టండి. ఇంక నెక్స్ట్ వన్ వచ్చేసి 'ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్'. ఈ 3 సినిమాల్లో కొద్దో గొప్పో మీరు చూద్దాం అనుకుంటే దీనికి టైం ఇవ్వండి భయ్యా. మీ టైం వర్త్ ఇట్ అని చెప్తా. ఎందుకంటే మరి సూపర్బ్ కాకపోయినా ఏదో కొంచెం డిఫరెంట్‌గా చూసామన్న ఫీల్ అయితే వస్తది. మూవీ డ్యూరేషన్ అయితే 1 అవర్ 54 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇద్దరు సిస్టర్స్ అయితే ఉంటారు. సుమి అండ్ సుయియాన్. ఇందులో సుమి అనే అమ్మాయి అయితే తన సిస్టర్‌తో రీయూనైట్ అవుతదనమాట. ఒక మెంటల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి అయితే తిరిగి వస్తది వాళ్ళ ఫ్యామిలీలోకి. బట్ అలా వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీలో కొన్ని అబ్నార్మల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. అసలు వాళ్ళిద్దరు సిస్టర్స్ ఏం చేశారు? అసలు ప్రాబ్లమ్ ఏంటి? వీటి చుట్టూ నడిచే స్టోరీయే 'ఏ టేల్ ఆఫ్ టూ సిస్టర్స్'. నాకైతే మూవీ వర్కౌట్ అయింది భయ్యా. పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే వాళ్ళ ఎగ్జిక్యూషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం ఇదంతా కూడా, అండ్ వాళ్ళు రాసుకున్న ట్విస్ట్‌లు గాని, ఆ స్క్రీన్ ప్లే గాని ఇదంతా కూడా నాన్ లీనియర్ అయితే నడుస్తుంటదనమాట. మీకు స్క్రీన్ ప్లే అర్థమైతే పర్లేదు. మీకు స్క్రీన్ ప్లే అర్థమైతే గనక మీకు మూవీ నచ్చుద్ది భయ్యా. చాలా నాన్ లీనియర్ అయితే నడుస్తూ ఉంటుంది. నాకది చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అండ్ మంచి గ్రిప్పింగ్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఆ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా సెట్ చేస్తారు. మూవీ అంతా కూడా క్రీపీ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ ఆ పర్ఫార్మెన్సెస్ కూడా ఇద్దరు సిస్టర్స్‌వి చాలా బాగుంటాయి. పర్ఫార్మెన్సెస్ అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయంటే
ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే టూ మచ్ కాంప్లెక్స్ అయితే ఉంటుందన్నమాట. చాలా మందికి అర్థం అవ్వకపోవచ్చు. ఆ నరేషన్ అన్నది అంత నీట్ గా అయితే సెట్ చేసుకోలేదు. ఆ ట్విస్ట్ లో నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అండ్ ఆ ప్లాట్ ని కాంప్లెక్స్ చేసిన విధానం ఇదంతా కూడా కొంచెం మందికి అర్థం అవ్వదు, కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. అది నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. కొంచెం మంచిగా రాసుకోవచ్చు సింపుల్ గా, మరి అంత కాంప్లెక్స్ చేయకుండా. అది తప్ప ఇంకా అంత మించి నెగిటివ్ ఏం లేదు భయ్య. అక్కడక్కడ కొంచెం స్లో పేసింగ్ అయితే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ మూవీ పర్లేదు, మంచిగా టైం పాస్ కి అయితే చూడొచ్చు. ఈ 3 సినిమాలు ఇది ఒకటే కొంచెం పర్లేదు అనిపించింది నాకు. చూద్దాం అనుకుంటే 3 ప్రైమ్ వీడియోలో ఉన్నాయి, లేదు ఓటీటీ లేదనుకుంటే ఫ్రీ సైట్స్ లో తెలుగు డబ్బింగ్ అవైలబుల్ గా ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ మరి సూపర్ గా అయితే ఏముండదు, ఓకేష్గా ఉంటుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాగే మీ టైము సేవ్ చేసుకుని నా టైం కూడా సేవ్ చేయాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీకు ఏమైనా అదర్ లాంగ్వేజెస్ కంటెంట్, మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే కామెంట్స్ లో అడగండి, నేను ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను. అండ్ ఈ రోజు నైట్ కి అయితే దిల్ రూబా ప్రీమియర్ షోకి అయితే వెళ్తున్నా 7:30కి. నైట్ రివ్యూ పెట్టేస్తాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే, కానీ 11 అయినా సరే నేను నైట్ రివ్యూ పెడతా. మళ్ళీ రేపు మార్నింగ్ కోర్టు మూవీకి వెళ్ళాలి కాబట్టి. ఓకేనా? అండ్ మీకు ఏమైనా మూవీ కావాలనుకుంటే రివ్యూ అడగండి, బట్ దాంతో పాటు అది ఎక్కడ ఏ ఓటీటీలో అవైలబుల్ గా ఉందో కూడా మెన్షన్ చేస్తే నాకు కొంచెం టైం సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ప్రతిదీ ఎతకాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఎవరైనా కొత్త ఆడియన్స్ అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.